కాంచీపురం వకుడా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. హాయ్, నేను మీ గురుప్రసాద్ని చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. హై డ్రీమ్ ప్రేక్షకులకి నమస్కారం. ఇప్పుడు మనము కొన్ని స్టాక్స్ చెప్తాను. ఈ స్టాక్స్ అన్నీ పర్ఫెక్ట్గా మీ పోర్ట్ఫోలియోలో ఉండేటట్టు చూసుకోండి. ఇప్పుడు చూడండి, జనరల్గా స్టాక్ మార్కెట్లో ఈ మధ్య చాలామంది అంటే ఈ కోవిడ్ తర్వాత మార్కెట్లో వచ్చిన వాళ్ళు ఒక అప్ సైడే చూశారు, కానీ ఒక డౌన్ సైడ్ అనేది చూడలేదండి. అంటే అంతకుముందు ఉండేవాళ్ళు చాలామంది ఎన్నో ఒడిదుడుకులు చూసుంటారు. బట్ ఇప్పుడు కొత్త బ్యాచ్ ఒక ఈ 3 to 4 years వచ్చిన బ్యాచెస్ వచ్చి వాళ్ళు యంగ్స్టర్స్ కానీ కొత్తగా వచ్చిన వాళ్ళు కానీ ఎవరైనా సరే ఈ డౌన్ఫాల్ అనేది చూడలేదు. అంటే చూడండి, స్టాక్ మార్కెట్ అంటే ఎప్పుడు ఒడిదుడుకులు అనేది ఇట్స్ కామన్ అండి. బట్ ఆ ఒడిదుడుకులు కూడా తట్టుకొని ఎక్కడ మనం ఏ పనులు చేయాలి, పర్ఫెక్ట్గా ఇలా చేస్తే ఇక్కడ సస్టైన్ అవ్వగలం అనే మైండ్ సెట్ ఉంటేనే చేయగలమండి. లేదంటే వితౌట్ ఏ నాలెడ్జ్ ఏమీ లేకుండా ఒక గైడెన్స్ అనేది కూడా లేకుండా ఉంటే ఖచ్చితంగా ఇట్ ఈస్ నాట్ సూటబుల్ ఫర్ యూ. ఎందుకంటే చాలామంది కొంతమంది కోపం వస్తుంది. ఎందుకంటే కరెక్ట్గా మనకి సూట్ అయితేనే మనం బిజినెస్ చేయాలి, లేదంటే చేయకూడదు, వేరే చూసుకోవాలి. కాబట్టి దీనికంటూ కొన్ని రూల్స్ ఉన్నాయి, రెగ్యులేషన్స్ ఉన్నాయి. అవన్నీ ఫాలో చేసుకొని పర్ఫెక్ట్గా చేస్తే డెఫినెట్గా సక్సెస్ అవుతారు. ఇది కూడా ఒక సక్సెస్లో ఇది ఒక పార్ట్. నేను చెప్పేది ఎన్నో ఉన్నాయి. అది తర్వాత ఇప్పుడు కొన్ని స్టాక్స్ చెప్తాను. ఈ స్టాక్స్ వచ్చి ఈ డౌన్ఫాల్లో చాలామందికి కన్ఫ్యూజ్ ఉంటుంది. ఏ స్టాక్స్ ఎక్కడ కొనాలయ్యా, రోజు పడుతూనే ఉంది మార్కెట్ కంటిన్యూస్గా, ఎక్కడ కొనాలి, ఏం చేయాలి అంటే మళ్ళీ అంటే ఏదైనా తెలియని ప్రైసెస్లో కొనేసామంటే మళ్ళీ అది ఒక ఎలా చెప్పాలంటే రికవరీ రావడానికి చాలా టైం అవుతుంది అనే ఒక మైండ్ సెట్లో ఉంటారు. అలాంటి వాళ్ళకి మనం ఐ డ్రీమ్ ద్వారా మనము ప్రేక్షకుల కోసమే మనము పర్ఫెక్ట్గా కొన్ని స్టాక్సెస్ మీకు అందిస్తున్నాను. మీ పోర్ట్ఫోలియోలో చక్కగా, ఎందుకంటే అన్ని స్టాక్స్ కొనలేరు, బట్ మనం ఒక 10 స్టాక్స్ ఎంచుకొని మనం కొనుక్కోవచ్చు. అది మొదటి స్టాక్ వచ్చి ఇండియా సిమెంట్స్. చూడండి, ఇండియా సిమెంట్స్ ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 258 ఉంది. ఇప్పుడు కొనద్దు, 197 రూపాయలకి వస్తుంది. అక్కడ ఒక 35%, 137 రూపాయల్లో అక్కడ ఒక 35%, తర్వాత 42 రూపాయలకి వస్తుంది, అక్కడ 30%. చూడండి, ఈ లాస్ట్ ప్రైస్ అనేది ఒక ఎలా చెప్పాలంటే అది అక్కడికి రాదు. ఈ 1 and 2 ప్రైజెస్ మాత్రం తగలడానికి అవకాశం ఉంది. బట్ మనం వచ్చి ఒక ప్రైజెస్ అనేది ఉండాలి కదా, అందుకోసం మనం చెప్తున్నాను. రాదు అనేది కూడా కాదు. కోవిడ్ టైంలో చూడండి ఏమైనా జరిగింది, రాదు అనేది జరిగింది, మళ్ళీ అక్కడి నుంచి పైకి వెళ్ళింది. కోవిడ్ టైంలో టాటా మోటార్స్ 70 రూపాయలకి వచ్చింది, మళ్ళీ 1200కి వెళ్ళింది. ఏది రాదు ఏది వస్తుందని మార్కెట్కి అంటే ఒక అబ్నార్మల్ కండిషన్కి వెళ్ళిపోయిందంటే ఇక అందరికీ అలా ఉంటుంది. అది ఇది కూడా వచ్చి మనకి ఒక 25 years నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. దాదాపు 8,000 కోట్లు, 7,984 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్. తర్వాత మరొక స్టాక్ వచ్చి జియో ఫినాన్షియల్. చూడండి, జియో ఫినాన్షియల్ ఆల్రెడీ ఇది 237లో ఒక బయింగ్ జరిగింది, ఒక ప్రైజెస్. సరే, ఇప్పుడు 203 ఉంది కాబట్టి ఇక్కడ మనము దీనికి మొత్తం 3 ప్రైసెస్ 237, 209, 165. ఈ 3 ప్రైజెస్లోనే ఈ స్టాక్స్ని కొనాలి. ఇది కూడా వచ్చి దాదాపు మనకి 128,000 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాకు అది. తర్వాత ఇప్పుడు మన అకాడమీలో మనము 29వ వర్క్షాప్ అండి హైదరాబాద్లో జరుపుకుంటున్నాము. మే 24, 25 2 రోజులు 2 days వర్క్షాప్.
రియల్గా స్టాక్ మార్కెట్ మీద ఇంట్రెస్ట్, ప్యాషన్, పట్టుదల కలిగిన వాళ్ళకి మాత్రము ఒక 2 స్ట్రాటజీస్ చెప్పిస్తున్నాం. ఒకటి బ్యాంక్ నిఫ్టీ ఇంట్రాడే ఫ్యూచర్స్, మరొకటి ఈక్విటీ బాటమ్స్. ఇది కూడా వచ్చి ఇప్పుడు 50% సీట్స్ కంప్లీట్ అయిపోయింది. వెరీ లిమిటెడ్ సీట్సే. కాబట్టి ఇది ఎట్లా అంటే ముందుగానే బుక్ చేసుకోవాలి. దీనికి కొన్ని వర్క్స్ ఉన్నాయి, అవన్నీ కంప్లీట్ చేస్తేనే అక్కడికి రాగలరు. కాబట్టి ఇంట్రెస్టెడ్ పీపుల్ మాత్రం మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేయండి. మే 24, 25 ఐటీసీ కోహినూర్, మాదాపూర్, ఐటెక్ సిటీలో. తర్వాత మరొక స్టాక్ వచ్చి ఇంగర్ సాయిల్ అని ఉంటుంది. ఇంగర్ ర్యాండ్, ఎన్ఎస్సి కోడ్ INGERRAND, ఇంగర్ ర్యాండ్ అని ఉంటుంది. ఈ స్టాక్ కూడా ఏ ప్రైజెస్లో కొనాలి? ఇప్పుడు 3210 ఉంది, ఇక్కడ కొనొద్దు. 2825లో ఒక 35%, 2221లో ఒక 35%, 1259లో ఒక 30%. ఈ ప్రైజెస్లోనే కొనాలి. ఇది కూడా వచ్చి మనకి దాదాపు 25 సంవత్సరాల నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. 10,133 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్స్. కాబట్టి చూడండి, మార్కెట్లో ఎప్పుడు ఎవరు గెలుస్తారంటే ఓర్పు, సహనం ఉండేవాళ్ళండి. మార్కెట్లో గెలుస్తూనే ఉంటారు జీవితాంతం. ఓడిపోయే వాళ్ళు ఎవరంటే ఈరోజు డబ్బు పెట్టి రేపు ఉదయం ఒక వారంలో డబ్బు కావాలి అంటే మాత్రం స్టాక్ మార్కెట్లో అది కుదరదు. అది బాగా ట్రేడింగ్ తెలిసిన వాళ్ళు మాత్రమే సంపాదగలరు. కాబట్టి కొన్ని ఇంపార్టెంట్ ఉంది. ట్రేడింగ్ తెలిసిన వాళ్ళు ఎన్ని లక్షలైనా సంపాదగలరండి. అదే ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు, లాంగ్ టర్మ్గా ఉండేవాళ్ళు, వాళ్ళకి వాళ్ళ ఆయుధం వచ్చి ఒకే ఒకటి, ఆ ఓర్పు. ఆ ఓర్పు, సహనానికే మార్కెట్ వచ్చి ఆ ప్రైజెస్, ఆ ప్రాఫిట్స్ అనేది మనకి ఇస్తుంది. కాబట్టి ఇప్పుడు మనము 3 స్టాక్స్ చెప్పుకున్నాము. ఇండియా సిమెంట్స్, ఇంగర్ అండ్ సాయిల్, తర్వాత జియో ఫినాన్స్. ఈ 3 స్టాక్స్ కూడా పర్ఫెక్ట్గా విత్ ప్రాపర్ మనీ మేనేజ్మెంట్. నేను ఎప్పుడు మనీ మేనేజ్మెంట్ చెప్తూ ఉంటాను కదా. ఎందుకంటే చూడండి, కొన్ని వేల కోట్లు మ్యూచువల్ ఫండ్స్లో డబ్బులు మన ప్రజలు పెడుతున్నారు కదా. అంటే వాళ్ళు ఎంత మనీ మేనేజ్మెంట్ చేయాలి? వాళ్ళు ఒకే స్టాక్లో పెడుతున్నారా? కాదు కదా. కొన్ని వందల స్టాక్స్లో వాళ్ళు పెడుతున్నారు. దేనివల్ల వాళ్ళు సక్సెస్ అవుతున్నారు? విత్ ప్రాపర్ మనీ మేనేజ్మెంట్. కాబట్టి మనం కూడా ఆ మనీ మేనేజ్మెంట్ అనేది తెలుసుకోవాలి. తర్వాత ఇప్పుడు మన అకాడమీలో కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, బ్యాంక్ నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, తర్వాత నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్. ఇవన్నీ ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్. అంటే నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్ వచ్చి ప్యూర్లీ ఆప్షన్స్. కాబట్టి ఓన్లీ ఇంట్రెస్టెడ్ పీపుల్ మాత్రం మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేయండి. అది ఇక మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో, మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా మనం రెగ్యులర్గా అప్డేట్స్ ఇస్తున్నాము. మనం దాదాపు ఇప్పటికీ మన వర్క్షాప్స్ కంప్లీట్ చేశాం కదా. ప్రతి వర్క్షాప్ ఎక్కడెక్కడ జరిగింది వాటి డీటెయిల్స్ అన్నీ guruprasadacademy.comలో ఉంది. వెళ్ళి చూసారంటే వాటి డీటెయిల్స్ క్లియర్గా ఉంటుంది. ఇప్పుడు 28 వర్క్షాప్ పూర్తి చేసుకున్నాం కదా. అది ఐ డ్రీమ్ ప్రేక్షకులకి నమస్కారం.